నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికో భయపడనవసరం లేదు. పుట్టాము చస్తాము అంతే. పుట్టాము చస్తాము. పుట్టడం మన వంతు, చావడం కూడా మన వంతే. ఎట్లా చేస్తామో ఎట్లా పోతామో తెలియదు. పుట్టడం కూడా ఎలా పుట్టామో ఎట్లున్నామో మనకు తెలియదు. ఏ కులంలో పుడుతున్నామో ఏ మతంలో పుడుతున్నామో ఎవరి కడుపులో పుడుతున్నామో కూడా తెలియదు. పుట్టిన తర్వాత మతం వచ్చింది, పుట్టిన తర్వాత కులం వచ్చింది, పుట్టిన తర్వాత విద్వేషాలు వచ్చాయి, పుట్టిన తర్వాత ఈ ఉన్నటువంటి రాజకీయాలు వచ్చాయి, పుట్టిన తర్వాత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాం మనం. ఈ అంతటికి కారణం ఏంటంటే పుట్టుక చావ మన చేతిలో లేదు. ఇలా కులాలు మతాలని వీడెవడు చెప్పడానికి, వాడెవడు అనడానికి, ఇంకోడెవడు మనల్ని పరిపాలించడానికి, నువ్వెందుకు పరిపాలించొద్దు, నువ్వెందుకు నిలబడద్దు, నీ కులం కోసం నీ మతం కోసం నువ్వు గర్జించొద్దు. ఎవడి కోసమో దారదత్తం చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చి ఇవాళ ఇష్టానుసారం ఇస్తున్నాడు. ఇవాళ వాడు ఏం చేస్తున్నాడు, ఇవాళ ఒక పోలీసు వాడు ఇష్టానుసారం కొడుతున్నాడు, ఇంకోటి వచ్చి అడ్డుకుంటున్నారు. ఎక్కడ ఉంది నీ స్వేచ్ఛ? ఎక్కడ ఉంది నీకు రాజ్యాంగం కల్పించిన హక్కులు? ఏమైపోయినాయి నీకు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీ ఓటు వరకు వచ్చేసరికి నీ ఓటు అందరికి కావాలి. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి వచ్చి నీ కాళ్ళు మొక్తారు, ఏళ్ళు మొక్తారు. అనుకు అవసరం ఉంటే నీ పిల్లల ముడ్డిగా అడుగుతారు. ఇంకేమైనా అవసరం ఉంటే, ఇంకేమైనా చిన్నపిల్లలాగా ఏమైనా చాక్లెట్ ఉంటే దాన్ని కూడా నోట్లో పెట్టుకుంటారు. మరి ఎక్కడ పోతున్నారు? వారు ఓటు కోసం అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ప్రశ్నించండి, నిలబడండి, కొట్లాడండి. మీకోసం జైభీం టీవీ ఎప్పటికీ ఉంటుంది. జైభీం టీవీ ఆత్మగౌరవ నినాదం. జైభీం ఆశ ఎవరి కోసమో పెట్టింది కాదు, ఎవరినో దృష్టిలో పెట్టుకొని పెట్టింది కాదు. భారత రాజ్యాంగంలో భాగంగా జైభీం టీవీ నిలబడ్డది. ఈ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా జైభీం టీవీ ఎప్పటికైనా నిలబడుతుంది. భారత రాజ్యాంగంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మాస్టర్ కీ లక్ష్యంగా పెట్టుకొని రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా జైభీం టీవీ నిలబడుతుంది. జైభీం టీవీ ఆశయం కూడా అదే. ఇవాళ ఉన్నటువంటి ఎవడు సపోర్ట్ చేసినా, ఎవడు సపోర్ట్ చేయకపోయినా, వీడు ఎవడో సబ్స్క్రైబ్ చేసుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఎవడన్నా పే బ్యాక్ టు సొసైటీ చేసినా, చేయకపోయినా, ఎవడన్నా ఇంకేమన్నా నిందలేసినా, ఇంకేమైనా అవమానాలు చేసినా వాళ్ళందరికీ అంకితం. ఇవాళ సోకాలు చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా పెడతా ఉంటారు. కొంతనన్నా సిగ్గు, శరం, లజ్జ ఇవన్నీ ఉంటే నిజంగా నాలాగా నడిపించండి, నాలాగా పేపర్ వార్తలు రాయండి, నాలాగా పేపర్ వార్తలు రాసి ఉపాధి కల్పించండి. ఇలా లైవ్ మాట్లాడండి. ఓ మతాన్ని టాపిక్ తీసుకొని, ఓ కులాన్ని టాపిక్ తీసుకొని మాట్లాడితే వందలాది మంది మాట్లాడుతుంది. ఇంతగానో మాట్లాడుతున్నాం. ఓ కులం గురించో, మతం గురించో, ఒక దేవుడి గురించో, ఒక దయ్యం గురించో కించపరిచి మాట్లాడలేమా? ఈ జనాన్ని ఆకట్టుకోలేమా? ఈ జనాన్ని ఇష్టానుసారంగా చెప్పలేమా? జనాన్ని మత కళలు సృష్టించలేమా? కానీ అవి మనకు రావు. మనకేదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడమే జైభీం టీవీ లక్ష్యం. బరిగల శివ ఆశయం కూడా అంతే, స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడమే. వాడు శత్రువు అయినా, వాడు మిత్రువు అయినా నాకు అందరూ సమానమే. నా జోలికి వచ్చినోడు ఎవడైనా సరే తోలిసి ఆరబెడతాం. ఇది జైభీం టీవీ లక్ష్యం. ఎందుకోసం అంటే అడుగడుగున బాధలు పడి వచ్చిన వాళ్ళం, మేము కష్టాల కడల నుంచే వచ్చిన వాళ్ళం, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పేదరికంలో పుట్టి ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళం, ఇక్కడ దాకా వచ్చి సమాజాన్ని చదివిన వాళ్ళం, ఈ సమాజాలు జరుగుతున్న భయంకర పరిస్థితులను చూసిన వాళ్ళం. ఇవాళ ఉన్నటువంటి చిన్న లీడర్ నుంచి మొదలుకుంటే అత్యున్నతమైన లీడర్, ప్రధానమంత్రి దాకా చూసినటువంటి వ్యక్తులు మేము ఈ ఏజ్లోనే, ఈ వయసులోనే. మరి అలాంటప్పుడు మాకు కాగమ్మ కథలు చెప్తే, మాకు కొత్తగా ముచ్చట్లు చెప్తే మేము ఉంటామా? దయచేసి చెప్తున్నా క్రైస్తవ సోదరులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, ఇలా ఉన్నటువంటి ఎవరి కోసం భయపడకండి, ఎవరి కోసం మీరు ఆలోచించకండి. ఏ క్రైస్తవ పాస్టర్ మీ గురించి మాట్లాడకపోవచ్చు, ఏ పెద్ద పెద్ద పాస్టర్ అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వాళ్ళు దశం భాగంలాగా మీరిచ్చే డబ్బులు ఇసుకపోయి వాళ్ళకు పార్టీ ఫండ్ లాగా ఇవ్వచ్చు. కానీ మీ గురించి కొట్లాడే గొంతుగా, మీ గురించి మాట్లాడే గొంతుగా, మీ గురించి చెప్పేటువంటి గొంతుగా, మీ గురించి నిలబడేటువంటి గొంతుగా, మీ గురించి మాట్లాడేటువంటి ఏకైక నినాదం జైభీం టీవీ ఉందని ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు షేర్ చేసుకోండి. నేను రాసేటువంటి వార్తలు ఎక్కడ ఉండే, ఈనాడులో ఉండే, సాక్షిలో ఉండే, నమస్తేలో ఉండే, వెలుగులో కూడా ఉండే. ఈ వార్తలు కన్నీళ్ళతో రాస్తాం. ఒక్కొక్క అక్షరము కన్నీళ్ళు పెట్టుకొని రాస్తాం. ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంతో ఇబ్బంది పడి రాస్తాము. ఎంతో మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా తట్టుకొని నిలబడి ఒక దళిత బిడ్డ పేపరు, టీవీ, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ పెట్టి నడిపిస్తున్నాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను 3 నెలల నుంచి మాట్లాడలేదు. జ్వరంతోనే బాధపడదు, ఇప్పుడు కూడా జ్వరంతోనే ఉన్నాము, అయినా మాట్లాడాలి. ఎందు దారుణాలు, ఎడిపోతుంది సమాజం? మనం మనుషులమే కదా.
మనం మనుషులమే కదా, మనం కూడా అగ్రవర్ణాడు ఎట్లా పుట్టినా మనం కూడా గట్టిన పుట్టినాం కదా, వాడు ఎట్లా పుట్టినా మనం కూడా గట్టిన పుట్టినాం కదా, వాడి తల్లిదండ్రులు ఎట్లా పెంచిలో మనం కూడా మన తల్లిదండ్రులు గట్టిన పెంచాలి కదా. మరి వారికి ఉన్నది ఏంది, మనకు లేనిది ఏంది? దయచేసి ఎవరు భయపడకండి. ఈ పాస్టర్ని ఆదర్శం తీసుకొని నిజంగా ఆయన సువార్తను ప్రకటించేటువంటి సందర్భంలో అడ్డుకునే నేపథ్యంలో ఒక పక్కన గడగడలాడించి నేను ఇట్లా తిరగబడండి, ఏం కాదు. ఈ వీడియో క్రైస్తవ సోదరులకు అందరికీ అంకితం. ఈ విధంగా మీరు మత ప్రచారం చేసుకోవచ్చు, ఈ విధంగా మీరు మీ సువార్తను ప్రకటించవచ్చు, ఈ విధంగా మీరు మీ యొక్క సందర్భంలో మీరు మాట్లాడచ్చు. ఎందుకు నేను చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చి భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన మత ప్రచారం చేయట్లేదా? ఇవాళ ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చి ఇవాళ హనుమాన్ చాలీసా అవన్నీ మత ప్రచారం చేస్తున్నారు. ఇష్టానుసారంగా హిందూ టెంపుల్లోకి వచ్చేసరికి ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాళ్ళు మత ప్రచారం చేయట్లా. రోడ్ల మీదనే ఇలా డీజేలు పెట్టుకొని ఇష్టానుసారం, అది మత ప్రచారం కాదా? మరి మిగిలిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా? ఇవాళ ఎవరు ఇట్లా గిల్లుకోకపోతే అందరూ బాగుంటారు, ఎవరి జోలికి ఎవరు పోకుండా బ్రహ్మాండంగా ఉంటారు. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ చేసేటువంటి అరాచకమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా క్రైస్తవుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఇవాళ కగార్ ఆపరేషన్ అని ఇవాళ ఉన్నటువంటి నక్సలైట్ల మీద చేసినటువంటి భయంకర పరిస్థితి ఇవాళ ఉన్నోనికి దోషపెడుతుంది. ఇవాళ ఆదాని అంబానీ ఎన్ని లక్షల కోట్లకి వెళ్ళిపోయారు, వాడి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బీజేపీ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టట్లేదా? బీజేపీ గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారా భారతదేశంలో? వాళ్ళే కోటీశ్వర్లు కావాలా? ఆదాని అంబానీ సరిపోద్దా మోడీకి? మరి కేడీ మోడీ అయినట్టు గుజరాత్ ఫైల్స్ అనేటువంటి ఒక నేపథ్యం. గుజరాత్లో ఆయన దేశ ప్రధానిగా లేనప్పుడు ముఖ్యమంత్రుడు ఎంతమంది అమాయకులను చంపాడు? గుజరాత్ ఫైల్స్ చూడండి. మోడీ ఎంత కేడియో తెలుస్తుంది మీకు, ఎంత భయంకరమైనటువంటి కేడియో తెలుస్తుంది మీకు. అరే అభిమానం ఉండాలి కాదనొద్దు, కానీ మంచి కోసం అభిమానం ఉండాలి. మంచి ఎవడైతే చెప్తాడో, ఏ కులం వాడు చెప్పినా, ఏ మతం వాడు చెప్పినా, ఎవడు చెప్పినా మంచిని మంచానండి, చెడు చేస్తే చెడుని చెడండి. ఏ కులమైనా వాంది అదే రక్తము, నీది అదే రక్తము. వానికి 5 ఏళ్ళే ఉంటే నీకు 5 ఏళ్ళే ఉంటాయి, వానికి 5 ఉంటే నీకు 5 ఉంటాయి. నీకేం పెద్దలు నీ వెనక 1 ఏళ్ళు నీ వైపు చూపెడితే నీ వెనక 4 ఏళ్ళు నీ వైపు చూపెడతాయి. మరి ఎందుకు 4 ఏళ్ళు చూపించుకుంటావు? సత్యాన్ని సత్యమని చెప్పు. నిజంగా 100 సంవత్సరాలు బతుకుతావు, నువ్వు నిజంగా ముసలితనం కావు, నిజంగా నువ్వు ఏం కావు అనుకుంటే నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇలా పండించే పంటను అందరి కావాలి. పండించే పంటను అన్ని కులాలు అన్ని మతాలు కలిసి పండించాలి. ఆ పంట పండిస్తే ఆ బియ్యము నీకు అందరు రావాలి. ఆ బియ్యం వస్తే నువ్వు అందరూ ఆ బియ్యాన్ని వండుకొని తింటావు. మరి అందరూ పండించే బియ్యమే కదా. మరి నీ కులం వాడే, నీ మతం వాడే, నీ వాడే అని రాసిపెట్టి ఉండదా? నీ మతం వాడే పండించాలి, నా హిందూ మతం వాడే పండించాలి, హిందూ మతం వాడే ఒడ్లు పెట్టాలి, హిందూ మతం వాడే నారేయాలి, నాటేయాలి, కలుపు తీయాలి, ఒడ్లు పట్టించాలి. ఇవన్నీ ఒక హిందూ మతం వాడే చేస్తున్నాడా? హిందూ మతంలో అగ్రవర్ణాడే చేస్తున్నాడా? మరి అట్లాంటప్పుడు వాడి పెట్టిన బియ్యమే తినరాదు. అక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు పనిచేస్తే, అన్ని మతాలు పనిచేస్తే, అందరూ పని చేస్తే ఇవాళ నోట్లకు 4 మెతుకులు వస్తున్నాయి, 4 ముద్దలు నీ కడుపులో పోతున్నాయి. మరి అక్కడ నీ కులం లేదు, అక్కడ మతం లేదు. ఇవాళ ఉన్నటువంటి చార్మినార్ దగ్గర మొత్తం ముస్లిమ్సే. మరి ఎందుకు పోతున్నారు? అక్కడికి పోయి ఎందుకు చూస్తున్నారు? అక్కడ పోయి ఎందుకు తింటున్నారు? ఇలా బిర్యానీలు అన్నీ ముస్లిం వాళ్ళే వండుతారు, హోటల్స్ అన్నీ ముస్లిం వాళ్ళే. మరి ఎందుకు తింటున్నాం మనం? మరి హిందూ వాడే తినాలి కదా, ముస్లిం వాడిని ఇష్టానుసారంగా అంటారు. ఇవాళ ఉన్నటువంటి చెప్పులు కుట్టేటువంటి నేపథ్యంలో అందరూ దళితులు ఇలా వేసుకుని మన చెప్పులు షూస్ అన్నీ వాళ్ళు నిర్మించినవి, వాళ్ళు కుట్టినవి. ఇవాళ ఎందుకు వేసుకుంటున్నారు? రాళ్ళు రప్పలో వేసుకొని అవి చేతులు కట్టుకొని పోవచ్చు కదా. ఇవాళ వేసేటువంటి రోడ్లు కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వేస్తున్నారు. మరి ఏమో మనం నా మతం వాడు నా కులం వాడు వేసినని మరి ఆ రోడ్ల మీద నడవకుండా ఉండొచ్చు కదా. ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అంటే అందరి కోసం పనిచేయాలి. మరి నా ఉద్యోగస్తులు, నా కులానికి సంబంధించిన ఉద్యోగస్తులే, క్రైస్తవ కులానికి సంబంధించిన ఉద్యోగస్తులు అయితే పనిచేయాలని అక్కడ ఉన్నటువంటి హిందువులు వెళ్ళిపోవచ్చు కదా. మరి ముస్లిం పరిపాలిస్తున్నాడు, ముస్లిం ఉన్నాడు అన్న నేపథ్యంలో మరి ముస్లింలే పరిపాలిస్తున్నాడు, నేను హిందూ అన్ని కదా, నేను వెళ్ళిపోవాలని పోవచ్చు కదా. మరి ఓటేసే క్రమంలో ఉన్నటువంటి ఓన్లీ హిందువుల కోసమే ఓటు వేయాలి, మిగిలిన కులాలు వేద్దని నువ్వు రాజ్యాంగంలో స్పష్టంగా రాసి పెట్టాలి కదా. ఇవన్నీ దొంగ నాటకాలు. ఇవన్నీ ఇక్కడనో ఏముండదు, ఇక్కడనో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇక్కడనో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మతం వారికి వచ్చేసరికి ఇవన్నీ సృష్టిస్తారు. అందుకోసమే వీడియో మీకు అంకితం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ అండి. ఎందుకు నేను పే బ్యాక్ టు సొసైటీ అంటున్నానంటే మనం చెయ్యాలి, మీకోసం కొట్లాడే గొంతుగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నిర్మించాలి,
మనం ఈ దేశాన్ని ఏలాలి. ఆదాన్ అంబర్లాగా మనం బతకాలి. ఆదాన్ అంబానే ఒక్కడే వాడే బతుకుడు కాదు, వాడి కోసమే మోడీ పని చేయట్లేదు. మనం కూడా ఆదాన్ అంబాన్లాగా బతకాలి. మనం బీబీసీ ఛానల్ లాగా, ఎన్డీటీవీ ఛానల్ లాగా మన ఛానల్ నిర్మాణం కావాలి. ఢిల్లీలో మన ఆఫీస్ పెట్టుకోవాలి. ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకొని ప్రపంచం అంతా మనం చుట్టాలి. క్రైస్తవ సమాజం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఇలా కొట్టాటలు గొడవలు జరిగితే వాళ్ళందరి గురించి కూడా మనం ప్రశ్నించాలి. అవసరం ఉంటే దేశ ప్రధాని కూడా ఈ లైవ్లో తీసుకురావాలి. దేశ ప్రధాని కూడా లైవ్లో తీసుకొచ్చి మనం మాట్లాడాలి. అందుకోసం మీరందరూ సపోర్ట్గా నిలబడండి. భయపడ్డంత కాలం భయపడితే మీ బతుకులు ఎప్పటికైనా అట్నే ఉంటాయి. మేము భయపడి బతాము, వాడు చంపుతా అంటే ఈ రోజు కాకపోతే ఏ రోజైనా చేస్తావు, ఈ రోజు కాకపోతే ఏ రోజైనా చేస్తావు, నువ్వు ఈ రోజు కాకపోతే ఏ రోజైనా చేస్తావు. మరి దానికోసం సాగు కోసం భయపడి ఎన్ని రోజులు భయపడి బతావు? నిర్మించండి, నిర్మాణం కాండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు, పోరాడని చెప్పాను. మనం బోధించాలి, బోధించలేని పర్సన్, కానీ సమీకరించు. మరి పోరాడంటే పోరాడలేదు. బోధించవు, సమీకరించవు, పోరాడు. ఏది శాత కాదు. ఉత్తరే సోషల్ మీడియాలో ఉంటా, చూస్తా, లైకులు కొడతా, ముచ్చట్లు పెడతా అంటే కాదు. ఇది ముచ్చట్లు పెట్టే సమయం కాదు, లైకులు కొట్టే సమయం కాదు. ప్రశ్నించే అటువంటి గొంతులకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం సాయం చేయాలి. పే బ్యాక్ టు ద సొసైటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, పే బ్యాక్ టు ద. ఎలా ఉన్నటువంటి గుడులల్లా ఎందుకు గుండీలు పెడుతున్నారు? పైసలు లేకన్నా దేవుడు ఇయ్యాడా? గుడిలల్లా ఎందుకు గుండీలు పెడతారు? వెంకటేశ్వర స్వామి ఉండి ఎందుకు నిండుతుంది? బ్లాక్ మనీ అంతా తీసుకుపోయి ఆ ఉండిలలో ఎందుకు వేస్తారు? దేవుడైనా డబ్బులు అడుగుతున్నాడా? ఆ డబ్బులు ఎవరు తింటున్నాడు? దేవుడు తింటున్నాడా? డబ్బులకు అయ్యే ఖర్చు ఎంత? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? ఎన్ని లక్షల మంది బాగుపడుతున్నారు? ఆ డబ్బులు దేవుడు వచ్చి తింటున్నాడా? వెంకటేశ్వర స్వామి తింటున్నాడా? ఇవాళ చర్చలోకి పోతారు, దశంభాగం అవుతారు. ఆ డబ్బులను ఎవరు తింటున్నాడు? ఎవరికి పెడుతున్నారు? నీ సొమ్మంతా ఎవరికి పోతుంది? ప్రశ్నించే గొంతులు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద నిలబడ్డటువంటి బలమైన నినాదం జైభీం టీవీ. మీ ఆశయం కోసం నిలబడ్డటువంటి జైభీం టీవీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆర్థిక సాయం చేసింది ఒక బరోడా మహారాజు. ఆ విధంగా సాయం చేసి నిలబడితే మరో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నిలబడతాను, మీ అందరి కోసం కొట్లాడతాను, మీ అందరి కోసం మాట్లాడతాను, మీ అందరి గుండె చప్పుడుగా నేను నిలబడతాను. దయచేసి చెప్తున్నాను. ఇది ఎవడో కోని కిస్క గొట్టంగా ఆడు మాట్లాడుతాండ్రు, ఎవడోడో కామెంట్ వేస్తారు, వాడికి ఎవడో తెలియదు, వాడు సొంత ఐడెంటిఫై చెప్పుకోలేరు. నా ఫోన్ నెంబర్ ఇక్కడ బలంగా చెప్తున్నాను, నా ఆఫీస్ చెప్తున్నాను, నేను చెప్తున్నాను. నేను ఒక ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెడితే వాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, వాడు దొరకట్లేదు. వాని కోసం పోలీసు యంత్రంగా ఒక 2 టీములు పెట్టి తిరుగుతుంది. వాని మీద కూడా కగారు ఆపరేషన్లా చేస్తే వాడిని దాచిపెట్టేది పోలీసులు. ఎక్కడున్నా వాడిని వదిలిపెట్టేదే లేదు. ఒక ఎస్సీఎస్ జైభీం టీవీ జోలికి వస్తే ఇమ్మీడియట్ 30 minutesలో ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెడితే వాని కోసం 2 టీములు తిరుగుతున్నాయి. బెంగళూరు అన్ని టీములు తిరుగుతున్నాయి. వాడు ఇప్పటికే భయపడి నన్ను అరెస్ట్ చేయొద్దని బెయిల్ అప్లై చేసినా కూడా పోలీసులు కొట్టేపించారు. అలాంటి దమ్మున్న నినాదం, దమ్మున్న టీవీ ఛానల్ ఓనరు బరిగల శివ. ఎవడికో బానిసత్వాన్ని కోరుకోడు. ఏది లేనప్పుడే 100 మంది అడ్వకేట్లా తీసుకుపోయి వారణాసిలో నామినేషన్ వేసినాం. మోడీ భయపడేది దాన్ని రిజెక్ట్ చేసుకున్నాడు. కానీ 100 మంది లాయర్లను తీసుకుపోయి వారణాసిలో 15 రోజుల నుండి ప్రచారం చేశాను. ఎవడో తెలుగు బిడ్డ, తెలుగు రాష్ట్రాలు పుట్టిన బిడ్డ దేశ ప్రధాని మీద పోటీ చేసిండు. గప్పుడే భయపడలేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓడగొట్టిండు, గప్పుడే భయపడలేదు. అరే మా జోలికి రాకండి, మేము పుట్టడం చావడం అనేది మాకు తెలుసు, కానీ మేము దేనికి భయపడం. మమ్మల్ని గెలిగితే ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ మీరైతే మాతో పాటు మీరు కూడా పోతారు. రాసి పెట్టుకోండి, మీరు కూడా పోతారు. నేను జైభీం టీవీ ఛానల్ పెట్టినప్పుడే అన్ని డిసైడ్ అయి పెట్టాను. ఉంటే అంబేద్కర్ ఆశయం కోసం ఉంటాము, పోతే అంబేద్కర్ ఆశయం కోసం పోతాము, కానీ ఎవరిని వదిలిపెట్టాము. ఏ కులమైనా, ఏ మతం, మా జోలికి వస్తే వాడు సీఎం అయినా, పిఎం అయినా, ఇంకెవడైనా కానీ ఎవరిని వదిలిపెట్టాం. ఎవడు సపోర్ట్ చూసో లేకపోతే కులం చూసో బలం చూసో మాట్లాడలేదు. తప్పును తప్పు అంటాం, ఒప్పును ఒప్పు అంటాం. దయచేసి మీ అందరికి ఇదే నేను చెప్పేది, ఇదే మీకు విధంగా చెప్పాలనుకున్నాను, చెప్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.